ఇచ్చారు 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇయాల నరేంద్ర మోడీకి ఓటేయాలనా నేను అడుగుతున్నా. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మాట ఇచ్చిన మీరు వేలాది లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే 16 నెలలు సైనికులాగా పోరాటం చేసి 750 మంది రైతులు అమరులైతే కనీసం ఆ రైతులను పరామర్శించలేదు, ఆ కుటుంబాలను ఆదుకోలేదు. రైతులను చంపినందుకు భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఓటేయాలనా నేను అడుగుతున్నా. 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్న నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇల్లు ఇచ్చిందో లెక్క చెప్పి మీరు ఓట్లు అడగాలని నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మతాల మధ్యలో చిచ్చు, ప్రాంతాల మధ్యలో చిచ్చు, భాషల మధ్యలో చిచ్చు, ఇవాళ వరకు చిచ్చు పెట్టి విభజించి ఇప్పటి వరకు అధికారం నిలబెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు దేశాన్నే విభజించి చిచ్చు పెట్టి మూడోసారి అధికారం రావాలని కుట్ర చేస్తుండు. ఇవాళ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్యలో చిచ్చు పెట్టి దేశాన్ని విభజించే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తెచ్చిండ్రు. అందుకోసం ఓట్లు వేయాలనా నేను అడుగుతున్నా. అంతెందుకు మిత్రులారా, హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినాయి, లక్షలాది మంది నిరాశ్రయులైనరు. ఆనాడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ నుంచి ఒక్క పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెచ్చిండా? సిగ్గులేని కిషన్ రెడ్డి మునిగిపోతే ఒక్క పైసదేలే. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నామని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ అన్న నమో అంటే నమ్ముతే మోసం. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఇవాళ మళ్ళీ ఓటేయమంటుండు. బీజేపీకి ఓటేస్తే ఆయన మన చంద్రమండలానికి రాజైతాడా? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే, విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు. 10 ఏళ్ళు అయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే. 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండు. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ను బొంద పెట్టిండ్రో బీజేపీని కూడా బొంద పెట్టే వరకు మనము నిద్రపోవద్దు. ఇదే పట్టుదలతోని ఇదే పోరాట స్ఫూర్తితోని బీజేపీని ఓడించాలి. ఇక నిన్నమన్న ఆ మధ్యలాన్ని కుక్కలు మొరిగినాయి. నిన్నమన్న ఒక నక్క బయలుదేరింది, మొన్న సూర్యాపేటకు పోయింది, నిన్న కరీంనగర్ పోయింది. ఆయన అంటుండు నన్ను ఏం బిక్తారు మీరని. మొన్న మాట్లాడింది మీరు చూసి ఉంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే. బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టెపట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని. కొంతకాలం మేము సంయమనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లవంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడుండాలి,
బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి. అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే